ఏ అధిష్టానం స్పందించాలంటారు? జనసేన అధిష్టానమా, టీడీపీ అధిష్టానం? అటు టీడీపీ అధిష్టానానికి ఇక్కడ ఏం జరుగుతుందనేది తెలుసు. అలాగే మా జనసేన అధిష్టానానికి కూడా మేము తెలియచేయడం జరిగింది. ఈ విధంగా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఈరోజు ప్రాపగాండం చేస్తున్నారని మేము కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మా టీడీపీ అధిష్టానానికి కూడా ఫస్ట్ 2 సార్లు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది ఇమీడియట్లీగా ఇలాంటివి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేస్తున్నారు, వారి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ఇది వేరేలాగా వెళ్తుందని అధిష్టానానికి మరొకసారి తెలియజేస్తుంది. పోలవరమే కాకుండా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోట కూడా ఇటువంటి వివాదాలు జరుగుతున్నాయి. ఎందుకు అనుకోవచ్చు? మరి జనసేన పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే ఇది స్పష్టంగా మేము అధ్యక్షుల వారికి తెలియజేస్తే దీన్ని ఆగస్టు నెలలో మేము ఒకసారి కూర్చొని మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది. కేవలం ఇది మేము కొంతవరకు దీన్ని ఓర్చుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే మా 21 మంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుజాడల్లో ఆయన గీసినటువంటి గీత దాటుకోకుండా ఖచ్చితంగా మేము అలాగ నిలబడి ఉన్నాం. ఎక్కడా కూడా వేరే మాట మాట్లాడకుండా కేవలం కూటమికి సంబంధించి ఏదైనా సరే మేము దాన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ అటేపు ప్రతిపక్షం అది ఏదైతే అధికార పార్టీలో ఉన్నటువంటి మిత్రపక్షం కూడా మనకు సపోర్ట్ చేయకపోతే ఇక 21 చోట్ల కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అని దీన్ని ఇమీడియట్లీగా రెక్టిఫై చేయాలి. ఎందుకంటే ఈరోజు పైన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా బాగున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో కొంతమంది నాయకులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఇమీడియట్లీగా అధ్యక్షులు దీని మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. సార్, థ్యాంక్ యూ. అది చూస్తున్నాం కదా, ఈరోజు జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులే ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారనేది కూడా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం చేయడం జరిగింది. అలాగే తనపై చేసినటువంటి 100 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలకు సంబంధించి ఖచ్చితంగా కూడా స్పష్టంగా కూడా తను ఒక సవాల్ విసిరినట్టు ఆయన స్పష్టం చేస్తున్నారు. సార్ చెప్పండి, ఎలా భావించవచ్చు? ఎలా అంటే ఇది ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఆయన దృష్టికి మీరు ఏమన్నా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్ళామండి. దాన్ని ఆగస్టు నెలలో ఈ నెలలోనే మేము కూర్చొని మాట్లాడతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కావాలని ఇదంతా కూడా అసలు ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీలో ఈ విధంగా ఒక లేనటువంటి పనులు కూడా ఉన్నట్టుగా ఈ విధంగా మీడియాలో ప్రచారం చేయడం అనేది చాలా తప్పుడు పని. దాన్ని ప్రోత్సహించినటువంటి వారి మీద కూడా ఖచ్చితంగా చర్యలు అనేది తీసుకుంటామని